ఈరోజు ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డే. మనం భూమి కథను తెలుసుకోవాలి. ఆమె మనందరి తల్లి భూదేవి. ఒకప్పుడు ఆమె ఎంతో అందంగా ఉండేది. పచ్చని చెట్లు, నిర్మలమైన నీరు, స్వచ్ఛమైన వాతావరణం. మనుషులు వచ్చారు, ఆమె ఒడిలో పెరిగారు. అది అంతా మారిపోయింది. పరిశ్రమల పొగ, వాహనాల పొగ, ప్లాస్టిక్, కెమికల్స్. ఆమె మౌనంగా చూస్తూనే ఉంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి హిరణ్యాక్షుడి నుండి భూదేవిని కాపాడాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ధరించాడు. భయంకరమైన యుద్ధం, చివరికి హిరణ్యాక్షుడి సంహారం. భూమిని మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చాడు. కానీ ఇప్పుడు భూమి మళ్లీ ప్రమాదంలో ఉంది. ఈసారి రాక్షసులు కాదు, మనుషులే కారణం. ఇప్పుడు భూమాతను ప్రమాదంలో పడేసిన మనమే వరాహవతారం కావాలి. భూమాతను కాపాడాలి. చెట్లు నాటుదాం, నీరు ఆదా చేద్దాం, ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, పొల్యూషన్ తగ్గించే చర్యలు చేపడదాం. ప్రతి మనిషి తన వంతు బాధ్యతగా ఈ చర్యలు చేపడితే భూమిని కాపాడుకోగలుగుతాం. భూమి బాగుంటేనే మనం బాగుంటాం. ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. ఇది ఒక రోజు కాదు, ఒక బాధ్యత. సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.